ఫేస్ లిఫ్ట్ వస్తుందని తెలుసు కానీ ప్రాపర్ ఒక నెక్స్ట్ జనరేషన్ 2026 టాటా టియాగోలో వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కంపెనీ అయితే ఒక షాకింగ్ అప్డేట్ రాత్రి అయితే నైట్ అయితే రివీల్ చేసింది. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో అప్కమింగ్ లాంచెస్లో కూడా చెప్పి ఉన్నాను టాటా టియాగోకి సంబంధించి, టిగోర్కి సంబంధించి. కాకపోతే మైనర్ ట్యూనింగ్స్తోని జస్ట్ సింపుల్ ఫేస్ లిఫ్ట్ అనుకున్నాం కానీ కంప్లీట్గా ఒక న్యూ జనరేషన్ కంపెనీ చెప్తున్నట్టుగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. సో ఇప్పుడు కంప్లీట్గా ఫీచర్స్తో పాటు ప్రైజింగ్ కూడా చాలా చాలా షాకింగ్గా ఉండబోతుంది. 2016లో అఫీషియల్గా లాంచ్ అయింది టాటా టియాగో సంబంధించి. కరెక్ట్ 10 సంవత్సరాలలో జస్ట్ 2 మాత్రమే ఫేస్ లిఫ్ట్స్ వచ్చినాయి. కానీ ఇది మాత్రం ఫస్ట్ టైం ఒక ప్రాపర్ నెక్స్ట్ జనరేషన్ అయితే కంపెనీ చెప్తుంది. మరి ఎంతవరకు కరెక్ట్, అసలు ఏమేమి చేంజెస్ అయినాయి మేజర్గా మీరు ఆల్రెడీ స్క్రీన్ పైన చూస్తుండొచ్చు. అఫీషియల్ ట్రైలర్ టాటాకి సంబంధించి మరి డీకోడ్ చేద్దాం. లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. ప్రైజింగ్ కూడా చాలా చాలా షాకింగ్ ఉన్నాయి. బై ద వే ఈవీ కూడా మనకి రాబోతుంది. మరి లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. హాయ్ హలో నమస్తే, నేను మీ రితేష్. వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. సో ఫస్ట్ టైం 2016లో అయితే ఆ టాటా టియాగో అఫీషియల్గా లాంచ్ అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 10 ఇయర్స్ మధ్యలో 2 ఫేస్ లిఫ్ట్లు మాత్రమే వచ్చినాయి. ఇది ప్రాపర్ నెక్స్ట్ జనరేషన్ అనేది కంపెనీ చెప్తుంది. మరి ఏం చేంజ్ చేసేది, ప్లాట్ఫామ్ చేంజ్ చేసేదా, అసలు ఏంది కంప్లీట్గా మనం మాట్లాడదాము. బ్యాక్ మీరు రియర్లో ఫస్ట్ మాట్లాడుకుందాము. ఎందుకంటే రియర్ ఇంకొంచెం అట్రాక్టివ్గా న్యూ లుక్తో, ఇంకొంచెం ఫ్రెష్ లుక్తో బాగుంది. ఈవెన్ ఫ్రంట్ కంప్లీట్గా న్యూ లుక్ ఉంది. రియర్లో గురించి మనం ఫస్ట్ మాట్లాడుకుందాము. టియాగో మీరు సంబంధించినట్లయితే లోగో ఏదైతే ఉంది చూడండి, టియాగో లోగో మధ్యలో వస్తుంది మీకు. పైన టాటాకి సంబంధించిన లోగో వస్తుంది. టియాగోలో మీరు నోటీస్ చేసినట్టయితే ఆ ఓ వచ్చింది చూడండి, లాస్ట్లో టియాగోలో ఓ వచ్చింది కదా, అది ఇంకొంచెం డిజైన్ అనేది ఇంకొంచెం డిఫరెంట్ లుక్తో ఉంది. మేబీ మెటీరియల్ ఏమైనా కొత్తగా యూస్ చేసినారా, లైక్ రీసైక్లింగ్కి సంబంధించి, లేకపోతే ఇంకా అనేది అఫీషియల్గా అప్డేట్ రావాల్సి ఉందన్నమాట. సో దాని గురించి కూడా మనం మాట్లాడతాము. బై ద వే మీరు ఏమనుకుంటున్నారు అనేది మీరు కింద కమెంట్స్లో షేర్ చేసి. ఆ ఓ అనేది ప్రాపర్గా అంటే క్లియర్గా లేకపోయినా ఏం పర్వాలేదు, వీడియో మళ్ళీ ప్లే అవుతుంది. అందులో ఒక్కసారి మీరు నోటీస్ చేసినట్టయితే మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే కనెక్టింగ్ లైట్స్ అయితే వస్తాయి. కాకపోతే మధ్యలో అది ఏమీ వెలగకపోయిండొచ్చు, ఎందుకంటే ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. ఇది ఫస్ట్ వీడియో పోస్ట్ చేసింది కంపెనీ తరఫు నుంచి. ఇంకా కమింగ్ వీడియోస్ చాలా వస్తాయి. అఫీషియల్గా మనకి 28కి లాంచ్ ఉంది కాబట్టి అక్కడ అన్ని కూడా రివీల్ చేస్తారు. జస్ట్ ఇది గ్లిమ్స్ మాత్రమే, అన్ని కూడా ఇప్పుడే రివీల్ చేయదు. సో కనెక్టెడ్ లాగా అనిపిస్తుంది మనకి. మధ్యలో అయితే లైటింగ్ అట్లా ఏమీ లేదు. మేబీ టాప్ మోడల్లో ఇస్తుండొచ్చు అనమాట. అది మనం చూడాలి. కమింగ్ వీడియోస్ ఏమైనా పోస్ట్ చేసే దాన్ని బట్టి, లేకపోతే 28th అఫీషియల్ దాన్ని బట్టి. కంప్లీట్గా రియల్ అయితే మీకు ఫ్రెష్ లుక్ అయితే మీరు చూడవచ్చు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఈ వెనకాల ఇంకా మనకి కొంచెం అట్రాక్టివ్గా కంప్లీట్ ఒక న్యూ ఫీల్, గుడ్ లుకింగ్తో చాలా చాలా బాగుంది. కొత్త లైటింగ్ సెటపే కావచ్చు, కొత్త బంపరే కావచ్చు. ఆ బంపర్ పైన మీకు చూసినట్టయితే బ్యాక్ లైట్ కూడా దానిపైన వస్తుంది. అండ్ ఈవెన్ ఇప్పుడు నార్మల్ కెమెరా కాదు, కంప్లీట్గా 360 కెమెరా సెటప్తో అయితే మనకు వస్తుంది. ఈవెన్ షార్క్ ఫిన్ యాంటెన్నా మీరు పైన నోటీస్ అయితే చేయొచ్చు. కంప్లీట్గా మనకి డ్యూయల్ టోన్ సెటప్ అయితే వస్తుంది. పైన కంప్లీట్గా మనకి బ్లాక్ అంటే గ్లాసీ బ్లాక్ లుక్తో వస్తుంది. సో బాడీ కలర్ ఏది ఉంటే అది మనకి రియల్ అయితే వస్తుంది. సో కంప్లీట్గా మనకు ఒక డ్యూయల్ టోన్ సెటప్లో అయితే ఈ టాటా టియాగోకి సంబంధించి 2026 చూడొచ్చు. అండ్ ఫ్రంట్ మనం మాట్లాడుకున్నట్టయితే కంప్లీట్గా మనకి ఎల్ఈడి సెటప్ అయితే వస్తుంది. ఫ్రంట్కి సంబంధించి కంప్లీట్గా మీకు పైన డిఆర్ఎల్సీ కావచ్చు, ఇంకా కొంచెం కింద లైటింగ్ కావచ్చు, అదంతా కూడా కంప్లీట్ ఎల్ఈడి సెటప్ అయితే చూడొచ్చు. అండ్ కొత్త లుక్ అయితే వస్తుంది. ఈవెన్ బంపర్ సెటప్ కూడా కంప్లీట్గా చేంజ్ చేసినది. అక్కడ మీరు నోటీస్ చేసినట్టయితే జస్ట్ మనకు ఒక హింట్ ఇస్తున్నది, ఫాగ్ ల్యాంప్ కూడా ఉండొచ్చు అని మీరు కింద నోటీస్ చేయొచ్చు. క్లీన్గా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. 2D లోగో అయితే వస్తుంది టాటాకి సంబంధించి. బానెట్ కూడా కంప్లీట్గా చేంజ్ అనమాట. అందుకే చెప్తుంది కంపెనీ అనేది కంప్లీట్గా ఒక కొత్త జనరేషన్, న్యూ జనరేషన్ టాటా టియాగో 2026 అని. సో దానికి నిజంగానే సూట్ అవుతుంది అనమాట. ఇది ఒక ప్రాపర్ ఫేస్ లిఫ్ట్ కాదు, కంప్లీట్గా న్యూ జనరేషన్ మనం టాటా టియాగో చూడబోతున్నాము. ఇది అన్ఎక్స్పెక్టెడ్ అయితే నేనైతే చెప్తాను. అఫీషియల్గా నిన్న నైటే లాంచ్ అయితే చేసింది ఈ యొక్క ట్రైల్ అనేది. సో అందుకే కంపెనీ ఒక ప్రాపర్ న్యూ జనరేషన్ అయితే చెప్తుంది అనమాట. అండ్ ఇంజన్ కూడా చాలా వరకు చేంజ్ అయితే అవ్వబోతుందని మనకి తెలుస్తుంది. ఏ విధంగా ఉంటుంది ఏంటనేది మనం చూద్దాము. సో కంపెనీ చెప్తుంది మరి న్యూ జనరేషన్ అని, దాన్ని బట్టి కూడా మనం మాట్లాడదాము లాస్ట్లో. అండ్ ఇంకొకటి ఫ్రంట్ చూసుకున్నట్టయితే ఒక మోడర్న్ లుక్తో, ఒక ఫ్రెష్ ఫీల్తో, ఈవెన్ కొంచెం పెద్ద వెహికల్ లాగా మనకి అనిపిస్తుంది. అండ్ ఈవెన్ సైడ్ చూసుకున్నట్టయితే మీకు 15 ఇంచ్ మనకి టాప్ వేరియంట్కి సంబంధించి రావచ్చు. వీలైతే మీరు నోటీస్ చేయొచ్చు. ఆ మిడ్ వేరియంట్ లేకపోతే లో వేరియంట్కి సంబంధించి ఒక 13 to 14 ఇంచ్ అయితే ఆ వీల్ ఉండొచ్చు అనమాట, సైజ్ అనేది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి వీల్ ఆర్చ్ మీరు నోటీస్ చేసినట్టయితే 1 to 2 ఇంచ్ మనకి ఆ వీల్ ఆర్చింగ్ అయితే వస్తుంది అనమాట, ఆ స్ట్రిప్తో సంబంధించి.
సో దాన్ని కూడా మనకి ఏంటంటే కొంచెం లెంత్ ఏమన్నా ఇంకొంచెం ఇంక్రీజ్ అయిందా అని కూడా మనం అంటే కంప్లీట్గా సబ్ 4 మీటర్ సెగ్మెంట్లోనే వస్తుంది. కాకపోతే ఏమన్నా లెంత్ పరంగా కూడా ఏమైనా చేంజెస్ రావచ్చు అని కూడా మనం నోటీస్ అయితే చేయొచ్చు. దీన్ని బట్టి మనం చూసుకుంటే ఓఆర్వీఎమ్స్ కూడా చూడొచ్చు. మీకు కంప్లీట్గా మనకి విత్ ఇండికేటర్ వస్తుంది. కంప్లీట్గా బ్లాక్ కలర్లో అయితే వస్తుంది. ఈ కలర్ చూసినట్టయితే చాలా కొత్త కలర్ అనమాట. ఒక ఫ్రెష్ కలర్ అయితే వస్తుంది. ఆరెంజ్ ప్లస్ పింక్ కాంబినేషన్తో ఒక న్యూ ఫీల్ అయితే మీకు ఈ కొత్త కలర్ అయితే క్రియేట్ చేస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్కి సంబంధించి ఇంకా అఫీషియల్గా అయితే ఏమీ లేదు. కాకపోతే 180+ వరకు మనకి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉండబోతుందని తెలుస్తుంది. ఇంకొంచెం క్లారిటీ అయితే రావాల్సింది. డ్యూయల్ టోన్ సెటప్ ఇంతకుముందు చెప్పినట్టు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి సన్ రూఫ్ రాకపోవచ్చు. మేబీ ఒకవేళ సన్ రూఫ్ ఇస్తే మళ్ళీ మనకి ఈ సన్ రూఫ్ దాంట్లో పడి అందరూ కూడా ఇదే కారు ఉంటారు. మళ్ళీ టాటాలోనే పంచ్కి సంబంధించి సేల్స్ అయితే పడిపోతాయి అనమాట. సో మేబీ సన్ రూఫ్ ఇవ్వకపోవడమే బెస్ట్. లేకపోతే కంప్లీట్గా టాటా పంచ్ సేల్స్ అనేవి చాలా వరకు తగ్గిపోతాయి. అండ్ రియర్లో నోటీస్ చేసినట్టయితే వైపర్ అండ్ డీఫార్ కూడా వస్తుంది. అండ్ బూట్కి సంబంధించి కూడా ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కాబట్టి మేజర్ చేంజెస్ అయితే మనం నోటీస్ చేయొచ్చు. బూట్కి సంబంధించి కూడా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే రావాల్సి ఉంది. అది కూడా మనం మాట్లాడతాము. ఇంజన్ గురించి కూడా ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఇంజన్లో మనకి ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ అంటున్నారు కానీ ఇంజన్ అయితే మేబీ 1.2 లీటర్ మనకి సేమ్ 3 సిలిండర్ రావచ్చు, 4 సిలిండర్ రాకపోవచ్చు. అది కూడా పెట్రోల్లో మాత్రమే వస్తుంది. కాకపోతే ఇక్కడ సిఎన్జిలో మనం చూసుకున్నట్టయితే ఏఎంటీ ప్లస్ సిఎన్జి కూడా ఆప్షన్ రావచ్చు. సో ఇంతకుముందు చూసిన ట్రైలర్ వచ్చేసి మనకి ఈవీ కూడా. సో ఈవీ ప్లస్ పెట్రోల్ రెండు కలిపి మనకి ఇక్కడ అఫీషియల్గా వాళ్ళు ట్రైలర్ అయితే లాంచ్ చేస్తున్నారు అనమాట. ఈవీ కూడా డీకోడ్ చేస్తాను. ఇప్పుడు ఓన్లీ మనం పెట్రోల్కి మాత్రమే స్టిక్ ఆన్ అవుదాము. సో ఈవీ మీకు ఖచ్చితంగా కావాలంటే దానిపైన కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియో అయితే మాట్లాడుకుందాము. ఒకటే దాంట్లో కూడా క్లమ్జీ అయిపోతుంది. అండ్ సేఫ్టీ కూడా మాట్లాడుకోవాలి. అంతకుముందు మనకి 2 ఎయిర్ బ్యాగ్స్ ఉండే, ఇప్పుడు 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. ఏబిఎస్, ఈబిడి, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ కావచ్చు, ట్రాక్షన్ కంట్రోల్ మనకి ఆఫ్ చేసుకోనికి ఛాన్స్ ఉందా లేదా అనేది మనకి కమింగ్ డేస్లో అయితే తెలుస్తుంది. ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఖచ్చితంగా రావచ్చు. ఇంటీరియర్స్కి సంబంధించి మాట్లాడుకున్నట్టయితే కంప్లీట్గా ఒక ఫ్లోటింగ్ బిగ్ స్క్రీన్ మనకి ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అయితే రావచ్చు 10 ఇంచెస్కి సంబంధించి. ఇది ఓన్లీ టాప్ వేరియంట్కి మాత్రమే ఉంటుంది. అండ్ ఇంకొకటి మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా సేమ్ ఫ్లోటింగ్ లాగానే మనం నోటీస్ చేయొచ్చు. సేమ్ స్టీరింగ్ వీల్ వస్తుంది, 2 స్పోక్ది, ఏదైతే టాటా లోగో ఇల్యూమినేటెడ్ది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ రావచ్చు, అది కూడా టాప్ మోడల్లో మాత్రమే. అండ్ మనకి పవర్డ్ సీట్స్ అట్లా ఏమీ రాకపోవచ్చు, ఎందుకంటే ఈ సెగ్మెంట్లో మనం ఎక్స్పెక్ట్ కూడా చేయొచ్చు. రియర్ ఏసీ వెంట్ పైన క్లారిటీ లేదు, ఇంకా రావాల్సి ఉంది క్లారిటీ. అండ్ వెంటిలేటెడ్ సీట్స్ ఇస్తారు ఆప్షన్ అని కూడా మనకి క్లారిటీ అయితే రావాల్సి ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఫ్రంట్కి సంబంధించి హెడ్ రెస్ట్ అనేవి ఫిక్స్డ్గా ఉంటాయి. అండ్ రియర్కి సంబంధించి కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. కూల్డ్ గ్లో బాక్స్ అయితే రావచ్చు, ఎందుకంటే ఆల్రెడీ మనకి టియాగోలో అయితే కూల్డ్ ఆల్రెడీ ఫీచర్ అయితే అవైలబుల్గా ఉంది. సో ఇప్పుడు కూడా కంటిన్యూ చేయొచ్చు. అండ్ మనకి ప్రైజింగ్కి సంబంధించి మాట్లాడుకోవాలి. ఖచ్చితంగా ఒక 4.99 lakhs నుంచి అయితే స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. మళ్ళీ మనకి టాప్ వచ్చేసి 8 lakhs ప్లస్ వరకు ఉండొచ్చు, ఎందుకంటే సిఎన్జి ప్లస్ ఏఎంటీ ఉంటుంది కాబట్టి కొంచెం ప్రైజెస్ అయితే మనకి పెరిగి ఉండొచ్చు అనమాట. ఇది ఓవరాల్గా టాటా టియాగోకి సంబంధించి. సో ఈవీ పైన కూడా మీకు డెడికేటెడ్ వీడియో కావాలంటే నాతో కింద మీరు కమెంట్స్లో షేర్ చేసుకోవచ్చు. బై ద వే టాటా టియాగో ఎంతమందికి నచ్చింది? ఇది ఒక మ్యాసివ్ అప్డేట్ అని చెప్పవచ్చు, ఎందుకంటే ప్రైజింగ్కి సంబంధించి ఓవరాల్ ఫ్రెష్ ఫీల్ చాలా చాలా ఆసమ్గా ఉంది. మీకు ఏ విధంగా ఉందో కమెంట్స్లో మీరు షేర్ చేసుకోండి. ఇది బిగ్ బ్రేకింగ్ టాటా టియాగో అఫీషియల్ ట్రైలర్ అనమాట, నెక్స్ట్ జనరేషన్కి సంబంధించి 2026. రితేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా గ్యారేజ్.